నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు క్యాబేజీ కూర చేస్తున్నానండి. క్యాబేజీ కూర చేయడానికి ఏమేమి కావాలంటారా? క్యాబేజీ ఇలాగా సన్నగా తరుక్కోవాలి. చూడండి, సన్నగా తరిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను అనమాట. కొంచెం ఉడకగానే దీంట్లో నేను పచ్చిపప్పు కానీ పెసరపప్పు కానీ అది వేసుకోవాలి. అప్పుడు క్యాబేజీ కూర బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని ఇది తీసుకున్నాను. ఇది కొంచెం ఉడికిందని తెలిసిన తర్వాత దీంట్లో ఈ పెసరపప్పు వేసేయటమే. దీని నీళ్ళు మనం చారబెట్టుకోవచ్చు అనమాట. పప్పు వేస్తున్నాం కాబట్టి క్యాబేజీ చారు చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటుంది. తర్వాత దీంట్లో నీళ్ళు మన కాకరకాయ కూర నీళ్ళు పిండేసినట్టుగా గట్టిగా పిండేసి తిరగమాత వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇదండి చూడండి, మరుగుతున్నాయి బాగా. ఫ్రెండ్స్ ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు తీసేసి దీన్నే తిరగమాత వేయటమే. చూడండి, పప్పు కూడా ఉడికిందనమాట, కనిపిస్తుంది కదా. కొంచెం పెసరపప్పు కదా, కొంచెం మెత్తగా ఉడికినట్టుంది. ఇది ఉంది కదా, ఇలా గట్టిగా పిండేసుకొని ఈ ముద్దని తర్వాత వేసుకుంటాం అనమాట. నీళ్ళు వచ్చినా చూసారా, పిండేస్తే ఆ నీళ్ళే చాలు. దీంట్లో పప్పు క్యాబేజీ రసం యొక్క నీళ్ళు మీకు ఉంటాయన్నమాట. ఇంకా పప్పు ఉంది కదా, పప్పు చారులో వేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే పిండేసి దీంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు పిండేసిన ముద్దల్ని తిరగమాత వేసుకోవటం. క్యాబేజ్ చారు పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ స్టవ్ వెలిగించి నూనె కూడా పెట్టాను. పక్కన టీ కోసం అని చెప్పి పాలు కూడా కాగబెడుతున్నాను. ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు లేవు, అందుకని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు లేవండి, లేదంటే దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, కూరలో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇది చింతపండు రసం అనమాట. ఇంత పెండలో వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు అని చెప్పేసి. తర్వాత దీంట్లో తిరగమాత గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, టమాటా, దాంతోపాటు ములక్కాయ ముక్కలు కూడా వేసాను అన్నమాట. చారులో మిరియాలు ఉంటే మిరియాలు కూడా కొట్టి వేసుకోవచ్చు. ఒక 5-6 వరకు బాగుంటుంది టేస్ట్. కొంచెం స్మాష్ అయిపోగానే కొంచెం నీళ్ళు పోసేసి ఉడకబెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. చాలా వరకు మగ్గిపోయినాయి. టమాటా ఇంకా ములక్కాయ మగ్గలేదండి. దీంట్లోకి నేను క్యాబేజీ నుంచి తీసిన పైన రసం ఉంది కదా, దీంట్లో పోసేస్తున్నాను. ఈలోపు కొంచెం ఉడుకుతూ ఉంటాయి. ఇవ్వండి, చింతపండు ఇంకా నేను రసం తీయలేదన్నమాట. దీంట్లో చారులోకి సరిపడినంత ఉప్పు,
చారులోకి సరిపడినంత పసుపు, ఇందాక నేను మర్చిపోయా వేయటం, ఇంగువ. పప్పు పులుసు చారుల్లో రసాల్లో ఇంగువ వేసుకుంటారు, పచ్చళ్ళలో బాగుంటుంది. ఇప్పుడు తిరగమాత వేసుకోవటమే కూరకి, క్యాబేజీ కూరకి. ఎండుమిరపకాయలు తీసుకున్నాను, వేసాను. కొంచెం వేగగానే ఈ కూర ముక్కలు దాంట్లో వేసేయటమే. నీళ్ళు తగినట్టున్నాయి గరిటెకి. దీంట్లో అయిపోయినాయి కదా, కొంచెం వేసుకున్నాం. ఒకేసారి వేస్తే మళ్ళీ చిన్న పడిపోతుంది అన్నమాట. నేను తిరగమాత గింజలో ఏం వేయలేదు, వేసుకుంటే వేసుకోవచ్చు. ఫ్రైగా వేయాలంటే కొంచెం సిమ్లో హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలన్నమాట. దగ్గరే ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా వేస్తే కదా, ఒకసారి కలుపుదాం. ఇలా కొంచెం దూరంగా ఉంచి సిమ్లో ఉంచి ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇంకా చారును కూర ప్రిపేర్ అవ్వలేదు, పొయ్యి మీద ఉన్నాయి. ఫైనల్గా ఎందుకన్నాయంటే క్యాబేజీ కూర విత్ క్యాబేజీ చారు. చూసారు కదా వ్యూయర్స్, ఇదండి నేను చేసిన కొత్త వంటకం కాదులే కానీ నేను చేసిన వంటకం, నేను ఎలా చేశాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేద్దాం. నేను చాలా వరకు ఎక్కువగా ఉప్పు ఫస్ట్ తిరగమాతలోనే వేసేస్తూ ఉంటాను, మొక్కలుగా పడుతుంది కదా అని చెప్పేసి. ఇది కొంచెం ఫ్రై అవగానే దీంట్లో చిన్నప కారం వేసుకోవచ్చు, లేదంటే మామూలు కారం అయినా వేసుకోవచ్చు. చూడండి, దీంట్లో నేను ఒక చిన్నపాయ వేసి బండి మధ్యలో వేసాను అనమాట. కచ్చగా ఉంచి దాన్ని వేసేస్తాను. ఒకసారి కలిపేస్తే చాలా కూర కూడా ఎగిపోయింది చూసారా. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, మాడితే టేస్ట్ అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎగినట్టు కనిపిస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్లో దీంట్లో కారం వేసేసి దించేసేటమే. పైనుంచి కారం వేసాను. ఫైనల్గా అయిపోయింది కూర. ఒక 2 సెకండ్స్ అలా కలిపేసేసేస్తే చూడండి కారం వేసినట్టు కనిపిస్తుంది కదా. రెడీ అయిపోయింది క్యాబేజీ కూర. ఫైనల్ క్యాబేజీ కూర రెడీ అయింది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.